ఏపీ నిరుద్యోగులకు మరో మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైపోయిందండి. సో అది వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్ అయితే మనకి డ్రైవర్ అండ్ కండక్టర్ జాబ్స్ కింద ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో చూసేద్దాం. అసలు ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు, శాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, అప్లికేషన్ ప్రాసెస్, ఇలా ప్రతి ఒక్క దాని గురించి క్లియర్ గా ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీ ముందు. ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్. ఈ జాబ్ నోటిఫికేషన్ లో మనకి డ్రైవర్ పోస్టులు, అలాగే కండక్టర్ పోస్టులు, మెకానిక్ పోస్టులు మొత్తం కూడా 7,673 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త అని అనుకోవచ్చు. ఈ ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ డ్రైవర్ అండ్ కండక్టర్ మరియు మెకానిక్ పోస్టులకు భర్తీగా రంగం సిద్ధమైంది. ప్రెసెంట్ మనకు ఒక స్కీమ్ అయితే రన్ అవుతుంది కదా, అదేనండి శ్రీ శక్తి, అంటే ఫ్రీ బస్ స్కీమ్ రన్ అవుతుంది కదా. సో ఇందులో మనకి ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ఎక్కువ జనాభా బస్సులకి ట్రావెల్ చేయడం అయితే ఉంది కదా. సో దానికోసం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సులని పెట్టడం అయితే జరిగిందనమాట. సో అందుకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. సో దాని గురించి ఇక్కడ చెప్తున్నారు చూడండి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న శ్రీ శక్తి పథకం అమలుతో బస్సులు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో సేవలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు ఈ ఉద్యోగాలు భర్తీ అత్యవసరంగా మారిందనమాట. సో కొత్త బస్సులు పెట్టడం వలన ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. సో కొత్త బస్సులు అంటే సో మనకి కండక్టర్స్ అలాగే డ్రైవర్స్ ఇద్దరు కూడా కావాలన్నమాట. సో డ్రైవర్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే కండక్టర్లు ఎన్ని పోస్టులు ఉన్నాయి కూడా చూసేద్దాం. సో ఇది వచ్చేసరికి ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, అంటే ఏపీఎస్ఆర్టీసీ అనమాట. సో ఆర్గనైజేషన్ వచ్చేసరికి నెక్స్ట్ రిక్వైర్మెంట్ నేమ్ వచ్చేసరికి ఏపీఎస్ఆర్టీసీ రిక్వైర్మెంట్ 2026కి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏ పోస్ట్కి కండక్టర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే డ్రైవర్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మెకానిక్ అండ్ శ్రామికస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో కూడా చూద్దాం. మొత్తం టోటల్ అయితే 7,673. జాబ్ టైప్ అయితే రెగ్యులర్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లోనే. అప్లై మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి apsrtc.ap.government.in అనమాట. సో దీని ద్వారానే మనం అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ క్రోమ్లోకి వెళ్ళి మనం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ని అయితే సెర్చ్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి సింపులే, అండ్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ అంతా సింపులే అనమాట. నెక్స్ట్ ఈ ఏపీఎస్ఆర్టీసీ వేకెన్సీస్ డీటెయిల్స్, అంటే చెప్పాను కదా ఏ పోస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళకి, 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూడండి పోస్ట్ నేమ్ వచ్చేసరికి డ్రైవర్. ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 3,673 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. డ్రైవర్ పోస్టులు మొత్తం కూడా ఖాళీలు 3,000 పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కండక్టర్ పోస్టులు చూసుకుంటే 1,813 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ మెకానిక్ అండ్ శ్రామికస్కి వచ్చేసరికి 2,187. ఇలా టోటల్ మనకి 7,673 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. చెప్పాను కదా ఇది జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ డ్రైవర్ పోస్టులకి అయితే మనకి లైసెన్స్ కూడా ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి జస్ట్ చిన్న ఇంటర్వ్యూ, అలాగే డ్రైవర్ పోస్టులకి అయితే మనకి లైసెన్స్ అంటే బస్సు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అన్న టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా డ్రైవర్ అండ్ కండక్టర్ పోస్టులకి అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే సింపుల్ అనమాట. జస్ట్ 10th, అలాగే సెలక్షన్ ప్రాసెస్ చిన్న ఇంటర్వ్యూ, అంటే పెద్ద ఇంటర్వ్యూస్ ఏం కాదండి, జస్ట్ చిన్న ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ చూడండి, ఎందుకు ఏపీఎస్ఆర్టీసీ ఈ భారీ నియామకాలకు చేయబడుతుంది అంటే చెప్పాను కదా శ్రీశక్తి పథకం అమలుతో మహిళా ప్రయాణికులు సంఖ్య పెరగడం వలన, దీంతో మనకి బస్సులు రద్దీ పెరగడం, అంటే బస్సుల్లో జనాభా ఎక్కువ అవడం వలన కొత్త బస్సులను దింపడం, అలాగే డబల్ డ్యూటీలు చేయవలసిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. సో అందుకే నెక్స్ట్ ఆన్ కాల్ డ్రైవర్లపై ఆధారపడడం. సో అందుకే దీనివల్ల మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. అలాగే ఇప్పటి వరకు చేస్తున్న డ్రైవర్స్కి అలాగే కండక్టర్లకు కూడా శాలరీ పెంచడం జరిగింది కదా. చూడండి డ్రైవర్లకు వచ్చేసరికి 800 to 1,000 రూపీస్ వరకు పెంచడం అయితే జరిగింది. నెక్స్ట్ డబల్ డ్యూటీ చేసే కండక్టర్లకు వచ్చేసరికి 900 వరకు పెంచడం అయితే జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ముందు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఈ పోస్ట్ని బట్టి 10th, ఐఐటి, అలాగే డిప్లొమా, బిఈ లేదా బీటెక్ పాస్ అయి ఉండాలన్నమాట. సో ఈ 4 క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి కండక్టర్ ప్లస్ మనకి
బస్ డ్రైవర్స్కి ఈ రెండిట్లకి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెయిన్ ఈ 4 క్వాలిఫికేషన్లో ఏదో ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్ వరకు ఉండాలి. అండ్ నెక్స్ట్ రిజర్వేషన్ కేటగిరీస్ వాళ్ళకి మనకి ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఏజ్ రిలేషన్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా 118, జస్ట్ చాలా తక్కువ ఫీజ్ పేమెంట్ వచ్చేసరికి జస్ట్ 118. సో ఇది వచ్చేసరికి మనం ఆఫ్లైన్ ద్వారా చెల్లించాలన్నమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏపీఎస్ ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్కి జస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే స్మాల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీగా అయితే చెప్పలేదు అనమాట నోటిఫికేషన్లో. అండ్ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే apsrtc.ap.government.in వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది చూసారు కదా. సో దాని ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిక్వైర్మెంట్ 2026 లింక్ పై క్లిక్ చేస్తే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయవలసి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేసి సో అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేయాలి. సో అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఒక్కసారి మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం చెక్ చేసుకుని, అంటే మీ యొక్క డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్ సో అన్నీ కూడా కరెక్ట్గా చెక్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసి రిజిస్టర్ నెంబర్ని అయితే సేవ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫీ కూడా పేమెంట్ చేయాలి. సో ఇది వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 118 రూపీస్ మాత్రమే. సో ఇలా మనం ఏపీఎస్ఆర్టీసీ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఇదనమాట. చాలా చాలా సింపుల్. అండ్ ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్ డేట్ అలాగే లాస్ట్ డేట్ అయితే ఇంకా రాలేదనమాట. సో రాగానే వెంటనే కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. మరి మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.